అరటి చెట్లను గెలలతో తెచ్చి అందముగానే కట్టెనుగా, చక్కని పూలను మాలను కట్టి చుట్టూ దండలు కట్టెనుగా, మంచి ముత్యాలు వరుసగా గుచ్చి మండపానికి సొంపుగా చుట్టి చక్కని ముగ్గుల మధ్యలో వేసి బంగారు పీటలు వేసెనుగా, శాస్త్రోక్తముగా అన్ని సర్ది కళ్యాణానికి సిద్ధము చేసి పెళ్లి పెద్దలు కూర్చోటానికి సింహాసనములు వేసిరిగా, ముత్తైదువులే కూర్చోటానికి బంగారు తీగలు కమ్మడి పరచి పద్మావతిని పెళ్లి పూజించేట. పద్మావతిని కూర్చోబెట్టి పెళ్లి కూతురుగా చేసెనుగా, నల్లని కురులను బారుగా అల్లి జడకూపెలనే కట్టెనుగా, జాజి మల్లెలు జడలో గుచ్చి చామంతులనే మధ్యలో పెట్టి తలలో నిండుగా పూలను పెట్టి పట్టు చీరను కట్టెనుగా, రాళ్ళ బిళ్ళను జడపై పెట్టి పాపిట గొలుసులు పెట్టెనుగా, బొట్టలో కులు చెవులకు పెట్టి చెంపసరాలే సొంపుగా పెట్టి కెంపులు పొదిగిన మొక్కెర పెట్టి కళ్యాణ తిలకము నుదుటను దిద్ది కళ్ళకు నిండుగా కాటుక దిద్ది బొగ్గల చుక్క పెట్టెనుగా, మెడలో నిండుగా హారములేసి రవ్వల వడ్డాణం నడుముకు పెట్టి అరవంకీలను చేతికి పెట్టి నిండుగా గాజులు తొడిగెనుగా, మువ్వల కడియాలు కాళ్లకు పెట్టి పాదాలకు పారాణి దిద్ది ముత్తైదువులే హారతులివ్వగా ధరణీ దేవే చింతలేసే. స్వామికి ఎదురు కోలాట ఉత్సవం. ముందుకు వచ్చి శ్రీనివాసుని పద్మావతిని ఎదురెదురుగా కూర్చోబెట్టిరి పిల్లలు పెద్దలు అందరూ కలిసి సరదాలెన్నో జరిపెనుగా, చెలియలు అందరూ పద్మావతితో చిలిపిగా సరసముల